Hello everyone, welcome to my channel Indian Mamasha's Lifestyle with me Asha. So thumbnail చూసుంటారు కదా, సింపుల్ అండ్ ఈజీ టిప్స్ ఫర్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్. సో ఇక్కడ గ్లోయింగ్ స్కిన్ అనగానే ఏదో స్కిన్ టోన్ వైట్గా వచ్చేస్తాము, వైట్గా రావాలి అని కాదు. సో వాట్ ఎవర్ ద స్కిన్ టోన్, జస్ట్ లవ్ యువర్ స్కిన్. వాట్ ఎవర్ ద టోన్ ఈస్, if it is healthy and glowing, it is even any skin tone, if it is glowing, it looks very very good. And it was not like light skin, dark skin and whatever the skin, even if it is light or dark, if it is healthy and glowing, you're really very beautiful. Just love your skin and love your tone. So let's get into the video. అలా నేను చేసుకునే టిప్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయండి. సో షేర్ చేస్తానండి. సో అవి ఏంటంటే, ఫస్ట్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, సెకండ్ వన్ బ్యాలెన్స్ డైట్, థర్డ్ వన్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ ద స్కిన్, ఫోర్త్ వచ్చేసి బేసిక్ స్కిన్ కేర్ అనమాట. సో ఈ 4 పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి వాటర్ ఈస్ ద వన్ థింగ్ దట్ వీ నెగ్లెక్ట్ ఎవ్రీ టైమ్ కదా. ప్రతిసారి అనుకుంటాం వాటర్ తాగుదామని, బట్ ఏదో పనిలో పడి మర్చిపోతాం. సో మేక్ ఏ రిమైండర్. You need to take 3 to 4 liters of water every day, or else which is equal to 13 to 14 glasses of water. సో ఖచ్చితంగా 3 to 4 liters of water తీసుకోవడానికి ట్రై చేయండి, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. నాట్ ఓన్లీ ద స్కిన్, బాడీ కూడా చాలా మంచిది. ఇట్ హెల్ప్స్ టు ఫ్లష్ అవుట్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ అండి. సో మేక్ ఏ నోట్ దట్ యూ టేక్ 3 liters of water. అండ్ నెక్స్ట్ కమ్స్ సెకండ్ వన్, balanced diet or healthy diet. Weeklo 2 days means it's okay that ఏదన్నా వేరే ఫుడ్ తింటే, బట్ మేక్ షూర్ దట్ వీక్లో అట్లీస్ట్ 5 days అన్న వీ టేక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్. సో బ్యాలెన్స్డ్ డైట్ అనగానే మంచి ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎక్కువ వెజిటబుల్స్ ఉన్నట్టు చూసుకోండి. మేక్ షూర్ దట్ డైలీ యూ టేక్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ స్కిన్కి బాగుండే స్కిన్కి మంచిగా ఉండే ఫ్రూట్స్ ఏంటంటే ఆరెంజెస్, యాపిల్స్, కివీ. సో ఈ ఫ్రూట్స్ అనేవి స్కిన్కి చాలా మంచిది. నాట్ ఓన్లీ దీస్ ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ విటమిన్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. సో మేక్ షూర్ దట్ యూ టేక్ ఫ్రూట్స్ అండ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఎవ్రీడే. సో నెక్స్ట్ కమ్స్ బ్యాలెన్స్డ్ డైట్లో వచ్చేసి నట్స్ అండి. సో ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ omega-3 fatty acids. omega-3 fatty acids అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో పాటు ఎర్లీ మార్నింగ్ ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకోవడం స్కిన్కి చాలా మంచిది. స్కిన్కి కూడా కాదు, హెయిర్ కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో మేక్ షూర్ దట్ యూ రెగ్యులర్లీ టేక్ నట్స్ ఎవ్రీడే. సో దిస్ వింటర్ మాయిశ్చరైజేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మాయిశ్చరైజ్ చేసుకోకపోతే మెయిన్లీ డ్రై స్కిన్ అనేది చాలా ఫ్లేకీగా అయిపోతుంది, డల్గా అయిపోద్ది స్కిన్. వింటర్స్లో అసలు బాగోదు, చర్మం పగిలిపోతూ ఉంటుంది. మేక్ షూర్ దట్ యూ చూస్ అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్ ఫర్ యువర్ స్కిన్. సో మాయిశ్చరైజ్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు టైం లేదు, అసలుకి బిజీగా ఉంటాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనుకునే వాళ్ళకి అట్లీస్ట్ ట్రై టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్. మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసేసుకొని ఒక మంచి మాయిశ్చరైజర్ మీకు నచ్చింది అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని మంచి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. మీ స్కిన్ చాలా అంటే చాలా వాష్ చేసేసుకొని ఒక మంచి మాయిశ్చరైజర్ పెట్టేసుకోండి ఎర్లీ మార్నింగ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. మాయిశ్చరైజేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజేషన్ అనగానే నేను ఒక మంచి మాయిశ్చరైజర్ సజెస్ట్ చేస్తానండి. సో దట్ ఈస్ పాండ్స్ సూపర్ లైట్ జెల్. ఈ మాయిశ్చరైజర్ అనేది చాలా జెల్ అండి. అండ్ ఈ పాండ్స్ సూపర్ లైట్ జెల్ అనేది 24 hours మనకి మాయిశ్చరైజేషన్ చేస్తుంది. ఫర్ నాన్ స్టిక్కీ గ్లోయింగ్ స్కిన్, హైడ్రోలనిక్ యాసిడ్ ప్లస్ వైటమిన్ ఈ. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సూటబుల్ అండి. సో ఇది ఈజీగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. కెన్ బి యూస్డ్ యాజ్ బేస్ ఫర్ అప్లయింగ్ మేకప్.
మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజ్ చేసుకుంటాం కదా, ఆ మాయిశ్చరైజర్ ప్లేస్లో దీన్ని యూస్ చేస్తే మేకప్ అనేది స్కిన్లో చాలా బాగా బ్లెండ్ అవుతుంది. సో మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకుంటే స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వింటర్లో బడ్జెట్లో ఒక మంచి మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. చూడండి, స్కిన్లో కూడా చాలా బాగా బ్లెండ్ అవుతుంది, ఒక మంచి గ్లోని యాడ్ చేసిద్ది స్కిన్లో వైటమిన్ ఈ ఉండడం వల్ల. సో అమెజాన్లో ఆఫర్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కొనుక్కోవాలనుకుంటే. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ బిఫోర్ బెడ్ ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకోండి. ఈ వింటర్స్లో స్కిన్ అస్సలు డ్రై అవుట్ అవ్వదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ ఫర్ దిస్ వింటర్ అని మనం చెప్పుకోవచ్చు. సో దాని కన్సిస్టెన్సీ మాయిశ్చరైజేషన్ అండ్ ఫేస్ ప్యాక్ సో చూసేయండి. సో ఎగ్స్ ఫస్ట్ క్లెన్సింగ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫేస్ వాష్ వచ్చేసి నేను హిమాలయ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నానండి. స్కిన్ కేర్లో బేసిక్ స్టెప్ ఫస్ట్ వచ్చేసి క్లెన్సింగ్ అనమాట. క్లెన్సింగ్ కోసం నేను హిమాలయ ఫేస్ వాష్ని యూస్ చేస్తున్నాను. సో హిమాలయ ఫేస్ వాష్ని యూస్ చేసుకొని ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటానండి. ఫేస్ వాష్ కొంచెం హ్యాండ్లో తీసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని అలా కొంచెం ఫేస్ మీద కొంచెం రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అయిపోయింది. ఇప్పుడు స్క్రబ్బింగ్ కోసం నేను ఎంకాఫైన్ నాట్ అండ్ రా కాఫీ స్క్రబ్ యూస్ చేస్తున్నాను. దీని రివ్యూ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. రివ్యూ చూడాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ది కింద లింక్ చెక్ చేసేయండి. సో ఈ స్క్రబ్ని ఫేస్ కొంచెం స్పూన్తో, వుడెన్ స్పూన్ వస్తుందండి దానిలో, ఆ స్పూన్తో పామ్లో వేసేసుకొని కొంచెం లైట్గా 2 to 3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఫేస్ మీద పెట్టేసుకొని స్క్రబ్ చేసేయడమే. సో ఇలా స్క్రబ్ చేసేసుకోండి. ఈ స్క్రబ్ చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా ఫేస్లో గ్లోని యాడ్ చేసిద్ది ఈ స్క్రబ్ అనేది. స్కిన్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా రిమూవ్ చేసిద్ది. ఒక 2 to 3 minutes ఈ స్క్రబ్ని యూస్ చేసుకొని ఫేస్ మొత్తం స్క్రబ్ చేసేసుకోండి. స్క్రబ్బింగ్ ఓన్లీ వీక్కి 2 times మాత్రమే చేయాలి. సో ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ కోసం మనం ఇక్కడ 3/4 cup ఓట్స్ తీసుకుంటున్నాము. ఈ ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. సో ఓట్స్ పౌడర్ అనేది రెడీ అయింది. ఒక బౌల్లో ఓట్స్ పౌడర్ వేసేసుకోవాలి. తర్వాత నేను చూపించాను కదా పాండ్స్ క్రీమ్, ఒక 1 tablespoon క్రీమ్ తీసుకొని దానిలో యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను రా మిల్క్ తీసుకుంటున్నాను. 1 cup రా మిల్క్ తీసుకున్నాను. ఆ రా మిల్క్ని యాడ్ చేయాలి. ఆ రా మిల్క్ని యాడ్ చేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక మంచి పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఫేస్ ప్యాక్కి ఎలాంటి కన్సిస్టెన్సీలో మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అనేది. సో చూడండి, లంప్స్ ఫామ్ అవ్వకుండా ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోండి. కన్సిస్టెన్సీ అట్లా రావాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను 1 tablespoon మిల్లెట్ ఫ్లోర్, అదే రాగి పిండి యాడ్ చేస్తున్నాను. రాగి పిండి కూడా స్కిన్కి చాలా మంచిదండి. నెక్స్ట్ వీడియోస్లో రాగి గురించి కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్ని నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో. సో ఇలా
రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ సరిగ్గా రాలేదనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇట్లా పేస్ట్ని రెడీ చేసుకోండి, ఫేస్ ప్యాక్ని. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫేస్ ప్యాక్ని ఐస్ ట్రేలో వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఐస్ ట్రేలో వేసేసుకోండి. ఐస్ ట్రేలో వేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టి 3 to 4 hours వదిలేస్తే ఐస్ క్యూబ్స్ అనేవి మనకి రెడీ అవుతాయి అన్నమాట. మనం తయారు చేసుకున్నాం కదండి ఫేస్ ప్యాక్తో ఐస్ క్యూబ్ని, ఆ ఐస్ క్యూబ్ని ఫేస్ మీద ఇలా రబ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్ అనేది ఫేస్కి మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుందండి. సో మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఓట్స్ యూస్ చేసాం కదా, ఆ ఓట్స్ ఫేస్కి మంచి మాయిశ్చరైజర్ అయ్యిద్దండి ఓట్స్ పౌడర్ వల్ల. సో రా మిల్క్ యాడ్ చేసాం కదా, రా మిల్క్ కూడా మంచి మాయిశ్చరైజరు. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ రా మిల్క్ ప్లేస్లో రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రా మిల్క్ అనేది పడదు అనుకునే వాళ్ళు రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం రాగి ఫ్లోర్ యూస్ చేసాం కదా, రాగి ఫ్లోర్ అనేది స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ఐస్ క్యూబ్ని రోజు పడుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకొని ఐస్ క్యూబ్తో ఇట్లా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. మీ స్కిన్ మంచి గ్లో అనేది యాడ్ అయ్యింది. ఒక 1 week ఇలా చేయండి కంటిన్యూస్గా. ఐస్ క్యూబ్ అనేది ఫేస్ మీద ఇట్లా అప్లై చేశాక కొంచెం మసాజ్ చేసుకోండి, ఒక 2 to 3 minutes. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్ పెట్టేసి. సో చూసారు కదండి, స్కిన్లో ఇన్స్టెంట్గా మాయిశ్చరైజ్ అయ్యి ఒక మంచి గ్లో అనేది యాడ్ అయింది. చూసారు కదండి బేసిక్ స్కిన్ కేర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి స్కిన్ కేర్ వీడియోస్ ముందు మీరు ఎన్నో చూస్తారు నా ఛానల్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.